అమరావతి శంకుస్థాపనకి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఇచ్చినా ఎందుకు రాలేదంటారు? పోయాడు ఆయన బెంగళూరు పోయాడు కదండి. రాష్ట్రం కదండి ఇది. రాష్ట్రం అంతా తెలియకుండా ఎట్టది బెంగళూరు పని నుండి పోయాడు. ఏం పని? వాళ్ళ పర్సనల్ పని మీద పోయి ఉంటాడండి. అంటే ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళొచ్చు కదండి అక్కడికి. ఆయన 3 రాజధానులు అన్నాడు, ఇది ఒక రాజధానికి అందుకని బాగాలేదు. అంటే ఇప్పటికీ 3 రాజధానులు అంటున్నారు. తను మనసులో 3 రాజధానులు కదా అని అనుకుంది, ఇది ఒక రాజధాని శంకుస్థాపనగా అందుకని రాలేదాం అంతే అంటారా? అంతే అనుకుంటున్నాం. ఒక రాజధాని కదా, 3 రాజధానులు అయితే వచ్చేవాడు. అంటే 3 రాజధానులు ఉంటే కనుక ఉపయోగం ఉంటుందండి. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదండి. నీ లెక్క నీకు ఉండదు, వాళ్ళ లెక్క వాళ్ళకు ఉండదు. మరి అయితే కనుక దానికి ఓకే బాగానే ఉంది అంతా. ఇప్పుడు మరి రాష్ట్రం గురించి, రాజధాని గురించి ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు? మురిగిపోయిద్దని, అదని ఇదని ఎందుకు ప్రచారం చేస్తున్నా సరే వాళ్ళని ఎందుకు ఖండించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఏంది అది మునిగిపోయేది? ఏంది మునిగిపోయే ప్రాంతం అంటూ వైసీపీ నాయకులు చెబుతున్నా, బొత్స సత్యనారాయణ చెబుతున్నా, వీళ్ళందరూ చెబుతున్నా, ఎందుకని ఖండించలేకపోతున్నారు? వాస్తవంగా అది ముంపు ప్రాంతమే. దాంట్లో పక్క అంటే ఎందుకంటే మనకి వరదలు వచ్చేప్పుడు కూడా చుట్టుపక్కల గ్రామాలు కొన్ని మునిగిపోతాయి. గ్రామాలు మునిగినాయి కానీ ఆ ప్రాంతం మునిగిందా? గ్రామాలు మనటువంటి ఊళ్ళోకి వాటర్ వచ్చేప్పుడు కొద్దిగా ఎఫెక్ట్ పడింది మన మీద కూడా. వాటర్ వెనకపోదు కదా, అప్పుడు కొంత ముంపు వచ్చిద్ది. కొద్దిగా మెరక ప్రాంతం అయితే ఎప్పుడైనా ఎంత వరదలు వచ్చేదని అనుకూలంగా ఉండదని చెప్పుంటారు. మరి వాళ్ళని ఎందుకని ఖండించలేకపోతున్నాడు? రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి ప్రచారం చేస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎందుకని ఆపలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు? వాళ్ళు చెప్పింది కరెక్టే కదండి, ముంపు ప్రాంతం అని చెప్పారు. శ్మశానం అంటున్నారు, శ్మశానం కూడా కరెక్టేనా? శ్మశానం కరెక్ట్ కాదండి. బొత్స సత్యనారాయణ చెబుతున్నాడు కదా. బొత్స గారు అక్కడెక్కడ ఉండి చెబుతాడు, అది కరెక్ట్ అయితే కానీ ముంపు ప్రాంతం మరి వాస్తవమే కాదు. మెరక ప్రాంతంలో కట్టుకుంటే బాగుంటుంది, అది పక్క. ఏంటి మళ్ళీ నేను వస్తాను పుస్తకాల్లో రాసి పెట్టండి, సినిమా చూపిస్తాను అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి ఏం చెబుతారు మరి? ఇవన్నీ ఖర్చు సాధింపు చర్యలు అండి. వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తే వాళ్ళు చేస్తే కామనే. అది ఏరే వాళ్ళు మన మీద చేస్తే వీళ్ళు వాళ్ళ మీద చేస్తారు, వాళ్ళు చేయకపోతే వీళ్ళు చేయరు. అదే సినిమా. జరుగుతున్నాయని వీళ్ళు అంటారు, జరగట్లేదని వాళ్ళు అంటారు. లోగడ చేసిన దాన్ని మేము పెట్టామంటారు వాళ్ళు. ఏంది మద్యం స్కామ్ గురించి ఏమంటారు మరి మీరు? ఎవరి మీద? మద్యం స్కామ్ గురించి ఆరోపణలు వస్తున్నాయి కదా, వరుస పెట్టి అందరి మీద సజ్జల దాకా వచ్చి ఆగింది. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వస్తే రాని వెల్కమ్ చేస్తారుగా. ఇప్పుడు చట్టం తన పని చేసుకుంటా పోయిద్ది. ఓ రోజు వెనక ముందు స్కామ్లు అయితే లోన్ వేస్తారు, స్కామ్లు దొరకపోతే బయటకు వస్తే దొరికితే లోన్ అంటారు. మరి నా పెద్ద కొడుకులు అంటాడన్న రాజశేఖర్ రెడ్డి నా పెద్ద కొడుకులు లాంటాడు అని చెప్పిన బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి మరేంటి మరి ఆయన సంగతి ఏంటి? మరి పెద్ద కొడుకును లోపలేశారు, మరి పరిస్థితి ఏంటంటారు? పెద్ద కొడుకుని వేసారు కానీ చిన్న కొడుకుని వేయలేదుగా. వేయలేరంటారా? అదే కదా అర్థం. పెద్ద కొడుకు చిక్కాడు వేశారు, చిన్న కొడుకుని వేస్తే అప్పుడు చెబుతారు చిన్న కొడుకుని వేయలేదుగా. ఆయన ఏం చేయలేదు కాబట్టి వేయలేరు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చేయకుండా ఈడీ ఆస్తులు జప్తు చేసింది. ఆస్తులు అక్రమంగా ఉన్నాయని వేస్తారండి, జప్తు చేసేంత మాత్రం నూకినట్టు కాదు. ఇప్పుడు నేనే ఉన్నాను, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, అది వాస్తవంగా ఎలా వచ్చిందని రికార్డు చూపించాలి మనం గవర్నమెంట్కి. చూపిపట్టి జప్తు చేసుకోవచ్చు, ట్యాక్స్ కట్టి తీసుకోవచ్చు, జప్తు చేసుకోవచ్చు, దీంట్లో ఎలా చేసింది చేసుకోవచ్చు. అటాచ్మెంట్ చేసి మాత్రాన నిరూపణ చేయాలి. ఇదిగో నువ్వు ఇది చేశావు, నువ్వు ఇది చేశావు, దీనికి లెక్క లేదని చేయొచ్చు. ఆడేది ఇంతవరకు ఒకటి కూడా లోన్ వేసుకుందే లేదు. కొన్ని కేసులు కొట్టేస్తున్నారు, కొన్ని ఉన్నాయి, చూద్దాం. మరి అయితే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి చాలా ధీమాగా అయితే ఉన్నారు. 2027లో ఏదో పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు కదా, ఎలా చూడాలంటారు దాన్ని? అవుతాడని తనకు ఉంది, ఏదో ప్రజల్లో మార్పు వస్తే అవటానికి కూడా ఛాన్స్ ఉంది. చూద్దాం. ఇప్పుడు సంవత్సరం కూడా అయింది కదా, 4 ఏళ్ళు ఉంది కదా. చంద్రబాబు పూర్తిగా మోసం చేసేసాడు, మళ్ళీ నేను వచ్చే బాగు చేస్తానంటున్నారు కదా, మరి మోసం చేశారంటారా నిజంగా చంద్రబాబు? మోసం చేశాడని చెప్పలేము, మోసం చేయలేదని చెప్పలేము. ఎందుకంటే ఇచ్చిన పథకాలు ఒకటి అమలు చేసి నాకు తెలిసి, ఏది ఇది వృద్ధాప్యించిన 4 వేలు వస్తుంది, మిగతా అయ్యి నట్టనే నడుతున్నాయి. ఫ్రీ బస్ అన్నాడు, గ్యాస్ సిలిండర్లు 100కు 30 మందికి వస్తున్నాయి, 70 మంది ఫెయిల్ అయిపోతున్నాయి. బుకింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ బండి వచ్చింది రాగానే 3వ రోజు మెసేజ్ వచ్చిందని మీకు అకౌంట్లో పడిపోతాయి అంటున్నాడు. తర్వాత ఆన్లైన్ అయితే ఇది మాకు సంబంధం లేదు, ఇంకో నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ అడగండి అంటున్నాడు. అట్లా కొంతమంది పోతున్నాయి, 30% వస్తున్నాయి, 70% ఫెయిల్ అయిపోతుంది.
ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే మరి ఆయనేమో ఈ పథకాలన్నీ ఈ 2 నెలల్లో రైతు భరోసా కానీ తల్లికి వందనం కానీ ఈ 2 నెలల్లో అమలు చేసేస్తాం అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? చేయగలరంటారా? చేయలేరండి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగుంది. మనకు ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఏవి చేయలేము. వాళ్ళు చేసేంటే అది అప్పు చేసి అన్నాళ్ళు చేస్తాం. మరి గతంలో నేను చేశాను, చంద్రబాబు చేయలేకపోతున్నాడు అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి పాలసీ వేరు, చంద్రబాబు పాలసీ వేరండి. ఎక్కడైనా తెచ్చి అంటారా మరి? ఆయన చేసినప్పుడు ఎంత అప్పు చేశాడు, ఏం చేశాడు రెండో కంటోడు తెలియదు. చంద్రబాబు నేరేడు పని తెచ్చా దోసపండులా చూపెడుతున్నారు. ఆయన చేశాడంటే ఏ రోజు ఏ పథకం కూడా ఫస్ట్ స్థాయికి రాగానే బటన్ నొక్కటమే. ఇప్పుడు అలా నొక్కలేకపోతున్నారుగా, మరి చేయొచ్చు. మీరే అన్నారుగా అప్పు తెచ్చి నొక్కటం ఎందుకు బటన్లు అని అంటున్నారుగా. అప్పుడు మీరు చెప్పారు కదండి, ఎంతకాలం బటన్ నొక్కేపనే కదా మీరు చేసేది, బటన్ నొక్కని చేయలేరుగా అన్నారు. సరే మేము బటన్ నొక్కాము, మరి మీరు బటన్ నొక్కని చేయాలిగా, చేయట్లేదు. మరి ఎవరైనా బటన్ నొక్కాల్సిందే. నొక్కి చంద్రబాబు చేతులు పోతుంది తప్పితే దాంట్లో డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి నొక్కినప్పుడు బండి అందరికీ పడ్డాయి. ఏంది అవి? ఏ డబ్బులు? మాకు పథకాలు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఎవరు లేరండి. మాకు డాక్రాది అప్పుడు లోగడా ఇచ్చాము, పడ్డాయి. లాస్ట్ దిగిపోయిన తర్వాత కూడా పడ్డాయి. ఇదంతా కాదండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే నేను వస్తాను అని చెప్పి చాలా గట్టిగా చెబుతున్నాడు. సినిమా చూపిస్తాడంట. ఏం సినిమా అనుకోవచ్చు అంటారు అది? జగన్ 2 టైటిల్ అంటున్నారు. అది రిలీజ్ కావాలి కదండి. సినిమా షూటింగ్లో ఉంది కదా, రిలీజ్ అయితే తెలిసిద్ది అది ఎలా ఉండేది. రిలీజ్ అయిద్దంటారా? రిలీజ్ అయిద్ది. ఎప్పటికి? త్వరలోనే అయిద్ది. ఇంకా 4 సంవత్సరాలు ఉందిగా. మరి ఆయన 3 సంవత్సరాల్లోనే చూపిస్తా అంటున్నారు అంటే లాస్ట్ సంవత్సరం ముందు చూపిస్తాడు. ఇప్పుడు 4 ఉందంటే 4 తర్వాత చెప్తే ఎలక్షన్ అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత సినిమా బాగుంటుంది. గ్రాఫిక్స్ కాకుండా మామూలుగానే ఉంటుంది, ఫైట్ కానీ అన్నీ. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అమల్లో లేవు, దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు మా వాళ్ళని అంటున్నారు కదా, అది వాస్తవమేనా? మరి దాడులు అంటే లాగడ వాళ్ళ మీద చేశారని చెప్పి వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళ మీద చేస్తారు, అది ఎవరికి కరెక్ట్ కాదు. దాడులు అనేది వ్యక్తిగత దాడులు చేసుకోకూడదు ఎవరు, అది మంచి పద్ధతి కాదు. వీళ్ళకి కాదు, వాళ్ళకి కాదు. ఇప్పుడు నువ్వు దాడి చేస్తావు, ఎదురు దాడి నేను చేస్తుంది. ఆ దాడి చెప్పి దాడి రాదుగా. ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నేరేడు పండు తెచ్చినా కూడా దోసపండులాగా చూపెడుతున్నారు దాన్ని అని అన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చింది మీరే చెప్పారు, ఎటు నుంచి తెచ్చాడు అప్పు, 2 కంటికి తెలియకుండా తెచ్చాడు అప్పు అని అంటున్నారు కదా. ఎలా చూడాలంటారు ఇద్దరి మధ్య తేడాని? అది టాలెంట్ పర్సన్ కాబట్టి తెచ్చాడు అనుకుంటున్నాం. తెచ్చినప్పుడు ఎవరిని ఎత్తున పడింది అనుకోవాలంటారు? అవన్నీ సెకండరీ అండి. ఇప్పుడు అప్పు చేసిన జనానికి ఎలా ఉందంటే మనకి టిఫిన్ పెట్టారా లేదని ఉంది, కానీ అప్పు ఎలా అనేది ఉండదు. పబ్లిక్ ఏంటంటే నాకు ఇచ్చాడు అంతే, అది ఏ అప్పు కాదో మన చూడరు, క్యాష్ ఇచ్చాడు అంతవరకే. జనానికి అవి పట్టవు, అది నేను చేయలేకపోతున్నాడు. ఇప్పుడు చేయలేడు. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడా, అటు రాజధాని కడతాడు, ఏం చేస్తాడు? మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు చూసుకుంటున్నాడు, 40,000-45,000 ఎకరాలు. ఇప్పుడు అక్కడ రేటు కొద్దిగా పడటానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ₹1 అన్నప్పుడు ఛాన్స్ తక్కువ ఉంటుంది, ₹2 అప్పుడు పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉండదు. ముందు డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మన 4-5 రోజులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముందు నడవలేని చెప్పి అంతే అయిపోయింది. మన చంద్రబాబు వచ్చాడని అందరూ ఊవిళ్ళు ఊరారు, ఏది రేట్లు పెరుగుతాయి అని. ఎలక్షన్ ముందు పెరిగినాయి, ఎలక్షన్ తర్వాత కొద్దిగా పెరిగినాయి, ఇప్పుడు మరి మారిపోయింది. ఇక పెట్టుబడింది మళ్ళీ కొద్దిగా. మరి ఈ 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయగలరని మీరు అనుకుంటున్నారా? చేయటానికి ఫండ్స్ కావాలి, కానీ కంపెనీలు రావాలా. ఇప్పుడు నేనేదో నోటితో మాత్రం చేసి సృష్టిస్తా అంటే రావు. కంపెనీలు రావాలా, అన్ని కంపెనీలు రావాలా, పెద్ద పెద్ద ఏది పారిశ్రామికవేత్తలు రావాలి, అందరూ వస్తేనే మనకి అప్పుడు జాబులు కానీ ఏదైనా ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. నా ఇంటే నేను కూర్చొని అన్నీ చేస్తా అంటే అయ్యే పని కాదు అది.